పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. రెండు 2025 సంవత్సరం గడిచిపోయింది. 2026 సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. ఈ నూతన సంవత్సర సందేశాన్ని మనం ఈనాడు ధ్యానించుదాం. ప్రియ దైవ బిడ్డలారా, సముద్రంలోని అలలు, విసిరినటువంటి బాణం, గడిచే కాలం ఎవరి కోసం ఆగవు. కదిలే ప్రవాహమే కాలం. మన జీవితం అనేది అనుభవాల పుట్ట. గత సంవత్సరాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే కొంతమంది జీవితంలో సంతోషాన్ని నింపింది, మరికొందరి జీవితంలో చేదు అనుభవాలు, చెరగని గాయాలు, తొడవని కన్నీటిని మిగిల్చింది. అయితే ప్రియులారా, ఈ 2026 సంవత్సరం మనకు అనుకూలంగా ఉండాలంటే ఈ నూతన సంవత్సరంలో మనం ఏమేం చేయాలో మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, క్యాలెండర్లో అంకెలు మారుతూ ఉన్నాయి, కానీ మనిషి యొక్క జీవిత విధానం అసలు మారే పరిస్థితి లేదు. దేవుడు కూడా ఈ నూతన సంవత్సరంలో నీలో ఉన్నటువంటి పాత అలవాట్లు తీసివేసి ఆయనకిష్టమైనటువంటి నూతన అలవాట్లు ఏర్పరచుకోవాలని, కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలని దేవుడు నీ నుండి ఆశపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో మనం దేవుణ్ణి తలుచుకోవాలి. ప్రతిరోజు కూడా లేవగానే ఆ దేవునికి మొరపెట్టి కొద్దిసేపు ప్రార్థన చేయాలి. రాత్రి పడుకునేటప్పుడు కూడా కొద్దిసేపు దేవునిని ప్రార్థించి పడుకునే ప్రయత్నం చేయాలి. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి అలవాటు దేవుణ్ణి మనం తలుచుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుణ్ణి మనం ఎందుకు తలుచుకోవాలి, దేవుణ్ణి మనం ఎందుకు ప్రార్థన చేయాలని. కానీ ప్రియులారా, ఈ కాలాన్ని ఇచ్చింది ఆయనే, ఈ సృష్టిని సృష్టించింది కూడా ఆయనే. ఈ లోకంలో ఉండే ప్రతి ప్రాణిని స్వయంగా తానే సృష్టించి కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆ సృష్టికర్తను మనం ధ్యానిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. అనుక్షణం కూడా ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఉండాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యంలో కాలము యుగము అన్నీ కూడా దేవుని ఆధీనంలోనే ఉన్నాయి. మనం అనుకుంటూ ఉంటాం 100 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎప్పుడు మన జీవితాన్ని ముగిస్తామో ఎవరికీ తెలియదు. ఏ ఒక్కళ్ళు కూడా 100 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతుకుతాం అనే గ్యారంటీ ఎవరికీ కూడా లేనే లేదు. ఒక్కసారి మనం శ్మశానం దగ్గరకు వెళితే ఆ శ్మశానం వైపు చూస్తే గొప్ప గొప్ప వ్యక్తులే ఆ శ్మశానంలో కలిసిపోయారు. కానీ ఈనాడు బ్రతికి ఉన్నటువంటి మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఈ కాలము యుగాలన్నీ కూడా ఆ దేవుని ఆధీనంలోనే ఉన్నాయి. దానిని మనం విశ్వసించాలి. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో ఆదియు అంతము ఆయనే, ఆది అంతము ఆయనే. కాబట్టి నిరంతరం మానవులం, బలహీనులం, ఎప్పుడు ఎలా ఉంటామో, ఎప్పుడు ఎలా మారిపోతామో తెలియదు. ప్రియులారా, గడిచిపోయినటువంటి గతాన్ని మార్చడం ఎవరి చేత కాదు. కానీ రాబోయే భవిష్యత్తు నీ జీవితంలో ఎలా ఉండాలో, ఎలా మార్చుకోవాలో,
ఎలా జీవించాలనుకుంటున్నావో నీ చేతిలోనే ఉంది. దేవుని మీద ఆధారపడి మంచి కార్యాలు చేస్తూ దేవుని సాక్షిగా నిలబడితే నీ భవిష్యత్తు చాలా అందంగా ఉంటుంది. నీ పిల్లల జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మనకిష్టం లేని కార్యాలు ఉన్నాయి, ఆ వ్యసనాలు, చెడు వ్యసనాలు ఉన్నాయి, అవన్నీ కూడా పక్కన పెట్టి నిరంతరం దేవుని మీద ఆధారపడితే దేవుడు నీ ఎడల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక తప్పకుండా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, గతాన్ని మార్చలేం, భవిష్యత్తును దేవుని చేతుల్లో పెడితే దేవుడు నీ జీవితాన్ని ఒక చక్కని వ్యక్తిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 2026వ సంవత్సరం నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు ఏదేది కోల్పోయావో అవన్నీ తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యంగా మనం ఏది కోరుకోవాలంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వాక్యంలో యావే మిమ్ము దీవించునుగాక. ప్రతిరోజు కూడా ఆ దేవుడు మనలను దీవించాలని, దేవుడు మనలను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉండాలి. మనమేం చేస్తూ ఉంటాం? ఈ లోకములో నాకు అది లేదు, ఇది లేదు, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, ఇంకేదేదో ఈ లోకానికి సంబంధించినటువంటి కోరికలు కోరుకుంటాం. కానీ దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం ఏ వ్యక్తిపై ఉంటుందో ఇలాంటి లోట్లు ఏమీ లేకుండా ఆ దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, 2026వ సంవత్సరంలో మొట్టమొదటిగా మనం కోరుకోవాల్సింది దేవుని యొక్క దీవెనలు. ఇక సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వాక్యంలో యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేయునుగాక. ప్రియులారా, చూసారా? దేవుని యొక్క కాంతి ఏ వ్యక్తిపై ఉంటుందో, దేవుని యొక్క ముఖకాంతి ఏ కుటుంబం మీద ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తుతాడు, ఆ వ్యక్తిని దేవుడు లేవనెత్తుతూ ఉంటాడు. నీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు మరొక అవకాశాన్ని ఈనాడు మనకు అందిస్తూ ఉన్నాడు. మనం వార్తల్లోనో టీవీల్లోనో చూస్తే ఈరోజు కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా తమ దేహాన్ని చాలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా సరే ఈనాడు మనం బ్రతికి ఉన్నామంటే, ఈనాడు మన జీవంతో ఉన్నామంటే, ఈనాడు మనం లేచి తిరగగలుగుతున్నామంటే ఆ దేవుని యొక్క కృప, ఆయన యొక్క కరుణ మనందరిపై ఉంది కాబట్టి ప్రియులారా, ఈ 2026వ సంవత్సరం నీ జీవితంలో ఒక స్ట్రిక్ట్గా ఉండే కొన్ని నిర్ణయాలు తీసుకొని, ఇక నేను చెడు జోలికి వెళ్ళను, పాపము జోలికి వెళ్ళను, త్రాగుడు జోలికి వెళ్ళను, అన్యాయం చేయను, అక్రమాలు చేయను అని నువ్వు ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా దేవుడు ఈ సంవత్సరం నిన్ను, నీ కుటుంబాన్ని దీవించడానికి ఆశపడుతూ ఉన్నాడు. పాత అలవాట్లు అలాగే ఉంచుకొని, పాత ఆలోచనలు అలాగే ఉంచుకొని, ప్రభువా నాకు కాలం కలిసి రావాలి, నా జీవితం మారాలి, నా కుటుంబం మారాలి, నాకు అన్ని ఆశీర్వాదాలు కావాలి అంటే అది జరిగే పని కానే కాదు. అయితే ఇంకొక గట్టి నిర్ణయం, ప్రతి ఆదివారం లేదా ప్రతిరోజు నేను దేవాలయానికి వెళ్ళాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ప్రియులారా, ఏ వ్యక్తి అయితే ప్రార్థనకు వెళతాడో, ఏ వ్యక్తి అయితే దేవాలయానికి వెళతాడో అక్కడ దేవుడు నీ జీవితాన్ని ఇదిగో మారుస్తూ ఉంటాడు, నీకు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి మనమేం చేశాం? ఈ గత కాలం అంతా కూడా ప్రార్థన మానేసి ఉన్నాం, దేవాలయానికి వెళ్ళలేదు, దేవాలయం ఆబ్సెంట్ పెట్టేశాం. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు, ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు ఈ లోకానికి సంబంధించిన పనుల వెంట పడి గుడిని నిర్లక్ష్యం చేశావు, ప్రార్థనకు వెళ్ళడం నిర్లక్ష్యం చేశావు. అది కాదు. అందుకనే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, కీర్తనల గ్రంథం 84వ కీర్తన 10వ వాక్యం, అన్యుల మధ్యలో
1000 నాళ్ళు గడుపుట కంటే ఆ దేవుని మందిరములో కనీసం ఒక్కరోజు గడపటం ఎంతో శ్రేయస్కరం. గమనించారా? ఆ ఒక్క రోజులోనే దేవుడు నిన్ను చూసి ఎంతో సంతోషపడతాడు. ఆ ఒక్క రోజులోనే నీ కుటుంబాన్ని చూసి ఎంతో సంతోషపడతాడు. ఎప్పుడైతే దేవునికి దూరమైనటువంటి నీవు తిరిగి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చున్నావో, ఆయన సన్నిధి, ఆ ప్రత్యక్షత, ఆ పరిశుద్ధాత్మ నిన్ను చూసి చాలా సంతోషపడతాడు. అందుకనే కీర్తనకారుడు అని పలుకుతున్నటువంటి మాట, 1000 నాళ్ళు అక్కడ ఎక్కడ గడుపుట కంటే కనీసం ఒక్కరోజైనా నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో గడుపు. అవును ప్రియులారా, మనం ప్రతి క్షణం చెప్తున్నాం, ప్రార్థనకు వెళ్ళాలంటే టైం లేదు, పూజకి వెళ్ళాలంటే టైం లేదు అని చెప్తూ ఉంటావు. మరి దేవుడు కూడా నీవు దేవునికి ఎంత విలువిస్తున్నావో, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో, దేవునికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావో నీకు కూడా దేవుడు అంతే విలువ ఇస్తాడు, అంతే సమయాన్ని ఇస్తాడు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ సమయం ఆసన్నమైంది. ఈ 2025 సంవత్సరం చేదు అనుభవాలు ఎందుకు మిగులుతూ ఉన్నాయి? దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నావు, సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు, అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉన్నావు, స్వార్థ జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. కాబట్టే మన జీవితంలో స్వార్థాలు మిగిలాయి, అన్యాయాలు మిగిలాయి, అక్రమాలు మిగిలాయి, గొడవలు మిగిలాయి, తగాదాలు మిగిలాయి, అప్పుల బాధలు మిగిలాయి. కాబట్టి ఈ 2026వ సంవత్సరమైన నీ జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించు. హాస్పిటల్లో డబ్బులు కడుతూ ఉన్నావు, రోగాలు తగ్గట్లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. అయినా సరే మన జీవితం సక్రమంగా లేదు. మన బిడ్డలే మన మాటలు వినట్లేదు. కారణం, దేవునికి ఎంత విలువిచ్చావు, దేవునికి ఎంత సమయాన్ని కేటాయించావు, దేవుడి గుడికి ఎన్నిసార్లు వెళ్ళావు. 52 ఆదివారాలుంటే ఎన్ని ఆదివారాలు నువ్వు గుడికి వెళ్ళావు? ఒక ఆలోచన చేయవలసినటువంటి సమయం ఈరోజే ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ 2026లో నూతన సంవత్సరంలో నిజంగా నీ జీవితాన్ని మార్చుకోవాలని ఉందా? నిజంగా నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలని నీకుందా? నీ బిడ్డల జీవితాన్ని బాగు చేయాలని నీకుందా? అయితే ఒక గట్టి నిర్ణయం తీసుకో. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నేను గుడి మానేయను అని ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకో. తప్పకుండా ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో కనబడుతున్నావో, ఎప్పుడైతే నీ కుటుంబం దేవుని సన్నిధిలో కనబడుతుందో, దేవుడు మీ ఎడల సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నీకు ఏ అపాయం రాకుండా నువ్వు ఏ పని చేస్తున్నా దానిని దీవిస్తాడు, దానిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, ప్రతి ఆదివారం లేదా మన గుడి ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు నువ్వు వెళ్ళి, కుటుంబ సమేతంగా వెళ్ళి, ఎవరి కోసమో కాదు గుడికి వెళ్ళేది, నీ కోసమే, నీ బిడ్డల కోసమే, నీ కుటుంబం కోసమే నీవు గుడికి వెళ్ళాలి. ఎన్ని ముఖ్యమైన పనులున్నా పక్కన పెట్టి, నా జీవితంలో నా దేవుడే నాకు ముఖ్యం, నా జీవితంలో నా దేవుడు నాకు కావాలి అని చెప్పి ఒక గట్టి నిర్ణయాన్ని ఈనాడు నీవు తీసుకుంటే తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. అయితే ప్రియులారా, ఇంకా మనం ఏం చేయాలి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వాక్యంలో, మీ పూర్వ జీవితపు పాత స్వభావాన్ని మార్చుకో అంటుంది. మన ఈ పాపపు జీవితం, ఈ పాత జీవితం దేవునికి ఇష్టానుసారంగా లేదు. పాపపు మరకలతో నిండిపోయినటువంటి జీవితం, చెడు కార్యాలు చేస్తూ గడుపుతున్నటువంటి జీవితం, దీనిని మార్చుకో అంటున్నాడు దేవుడు. ఆ చెడు అలవాట్లు విడిచిపెడితేనే దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతో కొద్ది సమయాన్ని ఆయన కూడా గడుపుతూ ఉంటాడు.
దేవుడు కోరుకునేది నీ ఆస్తుపాస్తులు కాదు, నీ అంతస్తులు కాదు, నీ కానుకలు కాదు, నీ హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించమంటున్నాడు. ఆయన దగ్గర కొద్దిసేపు గడపమంటున్నాడు. అవును ప్రియులారా, నీ మనస్తత్వాన్ని నూతనంగా గావించుకో. ఈ నూతన సంవత్సరంలో కొత్త అలవాట్లు నేర్చుకో, కొత్త ప్రయత్నాలు చేయి. అది దేవునికి సంబంధించినవిగా ఉండాలి. లేవగానే ప్రార్థన, గుడి తలుపులు తెరిచినప్పుడు గుడికి వెళ్ళడం, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేయడం, ఏ పని చేస్తున్నా దేవునికి సమర్పించడం, ఈ కొన్ని నిర్ణయాలు చిన్న చిన్న నిర్ణయాలే, కానీ నీకు అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకొని వస్తాయి. ఇంకా గమనిస్తే 2025 సంవత్సరంలో కొంతమంది జీవితంలో ఎన్నో గొప్ప మేలులు చవి చూశారు, కళ్ళారా చూస్తూ ఉన్నారు, వాటిని అనుభవిస్తూ ఉన్నారు. కారణం, వాళ్ళు నిరంతరం దేవుని మీదే ఆధారపడ్డారు, దేవుని సాక్షిగా నిలబడ్డారు. పాపము చేయవలసి వచ్చినా చేయలేదు, ఇది భగవద్రోహం అన్నాడు. కాబట్టి ప్రియులారా, కొన్ని అలవాట్లు మార్చుకో, మాట తీరు మార్చుకుందాం, జీవిత విధానం మార్చుకుందాం. తప్పకుండా ఈ 2026 సంవత్సరం నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు తీసుకొని వచ్చిద్ది. ఇప్పటి వరకు మన జీవితం చీకటిలో ఉందేమో, ఇక నుంచి వెలుగులోనికి రావాలి. ఇప్పటి వరకు మన జీవితం పాపములో ఉందేమో, ఎప్పటి నుంచైనా పరిశుద్ధతలోనికి రావాలి. మరణానికి దగ్గరయ్యావేమో, జీవంలోనికి రావాలి. అందుకనే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ పూర్వ జీవితాన్ని, పాత అలవాట్లను, పాపపు అలవాట్లను తీసివేసి నూతన అలవాట్లు, క్రొత్త అలవాట్లు, నీ మనస్తత్వాన్ని నూతనత్వం చేసుకో అంటున్నాడు. నూతన బలం నీకు కావాలి. ప్రియులారా, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను, మరి ఆనాడు దావీదు వెనుక ఉన్నది దేవుని శక్తి కాబట్టే, దావీదుతో ఉన్నది దేవుడు కాబట్టే ఆ గోలియాతును పడగొట్టాడు. ప్రియులారా, మనం కూడా దేవుని శక్తికై, దేవుని యొక్క తోడ్పాటుకై, దేవుని యొక్క కరుణకై, ఆయన కృపకై నిరంతరం ప్రాకులాడాలి. నీ జీవితంలో ఎన్ని ఉన్నా, ఇదిగో రాత్రికి రాత్రే మన ప్రాణం పోతే ఏం ప్రయోజనం అంటూ ఉన్నాడు. అవును బిడ్డలారా, మన జీవితంలో అన్నీ సాధించినా ఆయన కృప లేకపోతే మన జీవితం వ్యర్థం. ఆయన కరుణ లేకపోతే మనం ఎందుకు పనికిరాని వాళ్ళం. కాబట్టి ఈ 2026 సంవత్సరం తప్పకుండా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. నమ్మాలి. మొట్టమొదటిగా మనం చేయవలసింది ఆయనను తలుచుకోవాలి. రెండవది ఆయన సన్నిధిలో కనపడాలి, దేవాలయానికి వెళ్ళాలి. ఇక చివరిగా మనం చేయవలసింది లోకా శుభవార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు చూస్తే అక్కడ అంజూరపు చెట్టు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో యజమాని అంటూ ఉన్నాడు, ఆ తోటలోనికి వెళ్ళాడు, అంజూరపు చెట్టును చూశాడు. 2-3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. కనీసం ఒక్క పండు కూడా ఆ చెట్టు నుండి దొరకలేదు. వెంటనే తోటమాలితో అన్నాడు, ఆ చెట్టును నరికి పడై అన్నాడు. అయితే తోటమాలి, అయ్యా, ఇంకొక సంవత్సరం ఓపిక పట్టండి, నేను పాదు చేసి నీళ్లు పోసి ఎరువు వేసి దాని నుంచి పంటను తీసుకొస్తానని ఆ తోటమాలి చెప్పినప్పుడు ఆ యజమాని కూడా ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మనం చేస్తున్నటువంటి పనులకు మనం కూడా ఏనాడో గెంటి వేయబడినటువంటి వ్యక్తులుగా ఉండేవాళ్ళం. కానీ ఈనాడు ఆయన సన్నిధిలో ఉంటున్నామంటే, ప్రాణంతో ఉంటున్నామంటే, జీవంతో ఉంటున్నామంటే, ఇంకా ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నామంటే కారణం దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. నీ జీవిత విధానాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. నీ మాట తీరు మార్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. కారణం, నీవు పుట్టినప్పుడే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది నీ మీద. మరి ఆ ప్రణాళిక నెరవేరాలి అంటే ఆయన చిత్తానికి లోబడాలి, ఆయనకు లోబడాలి, దేవునికి భయపడాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఈనాడు ఎవరిని చూసినా,
ఎవరిని కదిలించే పని లేదు. కారణం గర్వం, అహంకారం, స్వార్థం, కోపం, కలహం, గొడవలు అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా, దేవుడు అనే భావన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన కార్యాలన్నీ చేస్తూ జీవిస్తూ ఉన్నారు. కాబట్టే మన జీవితంలో ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ 2026వ సంవత్సరం ఎవరైతే నా జీవితం దీవించబడాలి, నా జీవితం మార్చుకోవాలి, దేవుడి యొక్క అనుగ్రహం నాకు కావాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈనాడు మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం, నూతన కాలంలోనికి మనం అడుగుపెట్టాం. మారాల్సింది క్యాలెండర్లో అంకెలు కాదు, మారాల్సింది మన హృదయం, మారాల్సింది మన జీవితం, మారాల్సింది మన మాట, మారాల్సింది మన యొక్క బిహేవియర్. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇవన్నీ కూడా మార్చుకోగలిగినటువంటి వ్యక్తి తప్పకుండా 2026 సంవత్సరంలో ఎన్నో ఆశీర్వాదాలు కళ్ళ ముందే చూడగలుగుతాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు వారి జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈనాడు మనందరికీ కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు, ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వాక్యం, వారి ఆపదలలో ఆదుకుంటాను. చూశారు ఎంత గొప్ప వాగ్దానం. నీకే ప్రమాదం వచ్చినా, ఏ అపాయం వచ్చినా, ఏ ఆపద వచ్చినా నేను ఆదుకుంటాను అంటున్నాడు ఆయన. కంటికి రెప్పలాగా కాచుకుంటాను అని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఆయనకు లోబడదాం. తప్పకుండా 2026 సంవత్సరంలో దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర, గత కాలం అంతా కూడా మమ్మలను కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఏమిచ్చినా తండ్రి మీ రుణాన్ని మేము తీర్చుకోలేం. నిరంతరం నిన్ను స్తుతించడం, నిన్ను కీర్తించడం, ప్రార్థన చేయడం తప్ప మా చేతిలో ఏమీ లేదు ప్రభువా. ఇప్పటి వరకు మమ్మలను కాపాడినటువంటి ప్రభువా మీకు స్తోత్రాలు. ముఖ్యంగా తండ్రి, దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. 2026 సంవత్సరంలో ఏ ఏ ప్రణాళికలు కలిగి ఉన్నారో ఆ ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఇదిగో అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి. ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి బిడ్డలకు ప్రభువా ఉద్యోగాన్ని దయచేయండి. చీకటిలో ఈ లోక వ్యామోహాలలో చిక్కుకొని పోయిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా విడిపించి వారందరి జీవితాలలో ప్రభువా వెలుగులను నింపమని, ఆశీర్వాదాలు నింపమని ప్రభువా ఈనాడు మాకు వాగ్దానం ఇచ్చావు. వారి ఆపదలలో నేను ఆదుకుంటానని. అవును ప్రభువా, ఈ 2026 సంవత్సరంలో మా జీవితంలో ఎలాంటి ఆపదలు రాకుండా నిరంతరం ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.